హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ చూద్దాం. బ్లౌజ్ కటింగ్ అంటే మనం నార్మల్ బ్లౌజ్లో మనకేంటంటే తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము, తెలిసి కొన్ని తప్పులు చేస్తుంటాము. దానివల్ల బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎక్కువగా అయితే మనకు స్టిచ్చింగ్ కన్నా కూడా కటింగ్లోనే తేడాలు అనేవి ఉంటాయి. ఇవి 4 తప్పులు మనం చేయకుండా ఉంటే ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఆ 4 తప్పుల వల్ల మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ తప్పులు ఎంతో చెప్పుకుంటూ ఈరోజు ఈ బ్లౌజ్ని నేను ముగిస్తాను. దానికంటే ముందు ఒక చిన్న మాట మీకు నేను చెప్తాను. అదేంటి అంటే, పని అనేది మనకి ఏ పనైనా కష్టమేనండి. నేర్చుకున్న తర్వాత అది చాలా సులువుగా ఉంటుంది. అయితే చాలామంది ఎంతోమంది ఏంటి అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, నా సంపాదన నాకు కావాలి, నేను కష్టపడాలి అనే మనస్తత్వంతోనే ఉన్నారండి. ఈ రోజుల్లో అయితే ఎవరో కొంతమందే ఇక పని విలువ తెలియని వాళ్ళు, చాలామంది ఇక నాకు ఈ పని సరిపోతుందిలే అని సరిపుచ్చుకొని బతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఏదో ఒకటి చేయాలి, దాంట్లో మనం ఏ పని ఎన్నుకుంటే బాగుంటుందని కూడా చాలామంది అంటున్నారు. అన్నిటికన్నా బెస్ట్, తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం మనకి ఏంటంటే టైలరింగ్. దీంట్లో కూడా కష్టాలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, నేను కాదనట్లేదు. కానీ మనం కష్టపడి వచ్చిన రూపాయి ఎంత ఆనందంగా ఉంటుందండి. అది తింటున్నా కూడా మనకి రుచిగా ఉంటుందన్నమాట. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు చేసుకోవాలి అనేది మనకి ఉండాలన్నమాట. అయితే దానికి సంబంధించిందే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. కటింగ్లలో ఏంటి అంటే చాలామంది సిస్టర్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ కటింగ్ ఎలా చేయాలి, నాకు చదువు కావాలా, లేకపోతే నాకు ధైర్యం ఉండాలి, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి. కానీ టైలరింగ్ నేర్చుకోవడానికి ధైర్యం, చదువు ఇవన్నీ అవసరం లేదండి. తెలివి ఉండాలి, కొద్దిగా అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉండాలి, టక్కున గుర్తుపట్టేంత టాలెంట్ ఉండాలన్నమాట. అవి ఒక్కటి ఉంటే చాలండి. నా చదువు చెప్తే మీరు నవ్వుకుంటారండి. నేను పెద్దగా చదవలేదు, నేను చదివింది ఒక 3-4 తరగతి. కానీ నేను ఇంత లక్షల వేల మందికి నేర్పించగలుగుతున్నాను. ఎందుకంటే నేను ఒక తెలివి ఉండబట్టే, నాకు గుర్తుపట్టే శక్తి ఉండబట్టే నేను నేర్చగలుగుతున్నాను. చదువుకి పనికి సంబంధం, పొత్తు అనేది ఉండదండి. అదొకటి ధైర్యం అంటారా, అది చేస్తుంటే వస్తుంది. మన మీద మనకు నమ్మకం ఉండాలి. ధైర్యం రావాలి అంటే మన మీద మనకి ఎప్పుడు నమ్మకం ఉండాలన్నమాట. ఆ నమ్మకం కోసం మనం ఏం చేయాలి అంటే చక్కగా మనం కుడుతూ ఉండాలి. ఇప్పుడు ఇంట్లో మా అమ్మగారు ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, ఇలా వాళ్ళకి కుడుతూ ఉంటే మనకి ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు ఏదైనా తప్పులపైన మనల్ని ఏమన్నారు, మనకి తేడాలు అనేవి అర్థమైపోతాయి. అలా మన వాళ్ళ మీదనే మనం ప్రయోగం చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా? అయితే ఈరోజు నేను 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్తో నేను ఏం చేశాను అంటే ఐరన్ చేసి చక్కగా ఇలా జాయింట్ పార్ట్ నా వైపు వేసుకొని ఓపెన్ పార్ట్ అటువైపు వేసేసి ఆది బ్లౌజ్ తీసుకున్నాను. ఇక ఇప్పుడు నేను చెప్పే టిప్స్ మీరు చేస్తే ఇక బ్లౌజ్ మొత్తం కూడా ఈ ఒక్క బ్లౌజ్తోనే మీరు కటింగ్ ఈజీగా చేయగలుగుతారు. చాలా చక్కగా వస్తుంది. పని ఏంటి అంటే మనం నేర్చుకొని కుట్టి ఆ ₹1 మనకు వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందండి. అప్పుడు మనం పడ్డ కష్టాలన్నీ కూడా ఆ రూపాయి చూడగానే మనకి పోతాయి అన్నమాట. నా ఫస్ట్ జీతం నేను చెప్తాను చూడండి, మీరు స్టన్ అయిపోతారు. నాకు ఫస్ట్ జీతం, నాకు ఫస్ట్ డే నేను కష్టపడ్డది ₹22 వచ్చాయి. నాకు ₹22 నాకు అది ₹22 కానీ నా జీవితంలో అది పెద్ద అమౌంట్ అన్నట్టే. ఆ రోజుల్లో ఏంటి అంటే నేను ఒక 18 సంవత్సరాల బ్యాక్ అనమాట, చిన్నతనంలోనే నేను ఫీస్ వర్క్ చేయడానికి వచ్చాను. అప్పుడు ఫస్ట్ రోజు నాకు ₹22 ఇచ్చారనమాట. నా ఓనర్ ఫీస్ వర్క్ చేస్తే నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఆ ₹22 పెట్టి మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ స్వీట్లు, జ్యూసులు కొనుక్కొని వెళ్ళాను. ఆ రోజుల్లో ఎంతండి, మనకి ₹2.5-3 పెడితే జ్యూసు అలా వచ్చాయి అనమాట. అలా సమ్మర్లోనే ఈ సమ్మర్లోనే నాకు వచ్చింది. అలా నేనేంటి అంటే అలా ఆనందపడుకుంటూ నా కష్టాన్ని ఏం చేశాను అంటే పని రూపంలో రుద్దుకుంటూ నేను వచ్చే డబ్బుని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పని చేశానండి. నాకు తెలియకుండానే 10-15 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి నేను కటింగ్ ఏం చేస్తున్నానంటే కొంచెం కూడా దాచిపెట్టకుండా చేస్తుంటాను. ప్రతి విషయంలో కూడా ఫేక్ ఉందండి. నేను ఈ రోజుల్లో చూశాను, ఒక బండి కొనాలి అంటే ఫస్ట్ ఉన్న కంపెనీ వేరు, ఇప్పుడుండే కంపెనీ వేరు. ఒక బట్ట కొనాలి అంటే మనం ఇంత ముందు కొన్న బట్ట వేరు, ఇప్పుడు ఇది వేరు. అన్నీ కూడా క్వాలిటీ రూపంలో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. కానీ దాంట్లలో కూడా మనం పని చేయాలి అంటే మనం కుట్టి అమ్మేసరికి మనకు ఒక 50-100 కంటే ఎక్కువగా మిలగట్లేదండి. అలా అయిపోయింది వ్యాపారం అనేది. అటు చూస్తే నాణ్యత లేదు, ఇటు మంచిగా కుట్టి అమ్మినా కూడా అంత డబ్బులు రావు. అలా ఉంది మన పరిస్థితి. అంత ఒత్తిడిలలో కూడా మనం బోటిక్ షాప్ పెట్టి నడిపించు డైలీ కూడా మనం ఎంత లేదన్న నెలకు ఒక 15-20-50 లోపు కూడా సంపాదించే ఆ లేడీస్ కూడా ఉన్నారండి మన ఛానల్ చూసి కూడా. అలా మీరు కూడా కావాలని నేను ప్రతి ఒక్క మాట కూడా మీకు వినిపించాలని నేను ఏదైనా కూడా చెప్తూ
ఉంటాను. నేను మాటలు కూడా ఎక్కువగా ఉంటాయండి ప్రతి వీడియోలో కూడా. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కటింగ్ చెప్తాను మీకు. చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే కింద ఖర్చు కోసం చూడాలి. ఈ ఖర్చులు అనేది మనకి చాలా ముఖ్యమండి. ఫస్ట్ మనం చేయాల్సిన తప్పు ఏంటంటే కప్పు పొడవు. ఈ కప్పు పొడవులోనే మనం ఫస్ట్ తప్పు చేస్తాము. ఒకటి వాళ్ళు కప్పు పొడవు పెంచమంటారు, కానీ మనం ఏం చేస్తాము, మనం కప్పు పొడవు పెంచుతాం కానీ దాంతోపాటు నెక్కు, చంక ఇవి కూడా పెరుగుతున్నాయన్న సంగతి చాలామందికి తెలియదు అనమాట. అది ఎలానో నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ తప్పు అదేనండి. డ్రాయింగ్ వేసుకున్న తర్వాత చెప్తాను. ఈ చిన్న చిన్న తప్పుల వల్ల బ్లౌజ్ కొలతలన్నీ మారిపోతాయి. తర్వాత కస్టమర్తో మనం మాట పడాల్సి వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ యొక్క నడుము లూజ్ అనేది చూద్దాం. ఓకేనా? నడుము లూజ్ ఇలా పెట్టేసి చక్కగా ఇలా అనేది కొలుద్దాం. మనం ఇలా పెట్టేసి ఇలా చూడండి, ఖర్చులు అనేవి చాలా పెట్టమన్నారు ఈ సిస్టర్ వచ్చేసి, నేను పెడుతున్నారు. తర్వాతకి కప్పు యొక్క నెక్ అనమాట. తెలుసు కదా మీకు. అంటే నేను ఇప్పుడు మీకు ఈ గుడ్డ పరిచిన తర్వాత మన జాకెట్ కటింగ్ ఏంటంటే నడుము లూజ్ ప్రకారం ఉంటుంది. నడుము లూజ్ బాగా వినండి, కరెక్ట్గా వినండి. ఈ నడుము లూజ్ నేను కింద ఉక్సు పట్టి నుంచి కాజా పట్టి వరకు చూడండి ఇలా నడుము పట్టేసి మధ్యలో బ్యాక్ పార్ట్ ఖర్చులు ఇలా పట్టుకున్నాను. చూడండి, ఇలా పట్టేసి ఈ రెండింటిని ఇలా మలిచి చూడండి, ఈ ఖర్చుల దాకా ఇలా పట్టేశాను. పట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో అంతే ఈ బట్ట మీద పెట్టేశాను. చూడండి, ఈ క్లాత్ మీద పెట్టేసి ఒక గీత గీశాను. ఇది కరెక్ట్ కొలత అన్నట్టు మనకి. ఈ కరెక్ట్ కొలతకి మధ్యలో ఉన్న డాట్కి 1 ఇంచ్ కలిపాను. ఈ ఖర్చుల కోసం ఒక 2 ఇంచ్ కలిపాను అనమాట. చూశారు కదా, అంటే 3 ఇంచులు నేను కరెక్ట్ కొలతకి 3 ఇంచులు కలిపాను. అది మనకి కరెక్ట్ కొలత. ఈ ప్రకారం మనం కట్ చేస్తే ఈ యొక్క ఇది అనేది అందరికీ ఉపయోగపడుతుంది. ఎవరికైనా కూడా ఈ కటింగ్ అనేది సెట్ అవుతుంది. ఆది బ్లౌజ్తోనే ఉంటుంది నా కటింగ్ అనేది. టేప్ అనేది తక్కువగా వాడతానండి నేను. ఎందుకంటే టేప్ ప్రతిసారి స్కేల్ అది ఇది తీయ నాకు ఇవన్నీ నచ్చవు. ఎందుకంటే నేను ఇవన్నీ కూడా మనకి లేట్ అవుతూ ఉంటాయి. ఉండడం మంచిదే, కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మార్జిన్ కరెక్ట్గా రావాలి, కరెక్ట్గా ఉండాలి. కాబట్టి మనం అది ఉండడం తప్పు లేదు. కానీ నేనేంటి అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అవన్నీ ఎక్కువగా వాడను. ఆది బ్లౌజ్తోనే చకాచకాని కట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ కింది డాట్ ఉంది చూడండి. ఇప్పుడు మన లూజ్ అయితే వచ్చేసింది మనకి. తర్వాత ఈ కింది డాట్ ఉంది కదా, ఈ కింది డాట్ పక్కన ఇలా పెట్టేసి ఈ షోల్డర్ సెంటర్కి ఇలా పట్టాలి. అర్థమైంది కదా మీకు? సెంటర్కి. ఇంకో ఈ పొడవుని యథావిధిగా కింద ఖర్చు 1/2 ఇంచు వదిలేసి ఇలా పెట్టేసి కరెక్ట్ కొలతగా ఇలా పెట్టేసిన తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది మనం కలుపుకోవాలి. అర్థమైంది కదా మీకు? ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే పొడవు ఖర్చులతో కలిపేసి ఈ పొడవుని మనం స్ట్రైట్గా ఒక గీత గీసేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇలా గీత గీసేసి మళ్ళీ సైడ్ ఖర్చు వరకు ఇలా మనం స్ట్రైట్ గీత కూడా గీయాలన్నమాట. ఒక డబ్బా షేప్ లూజ్ ఎండ్ పొడవు వచ్చేసాయి. ఈ యొక్క వీడియోతోనే మీకు కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇక టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేనా? ఇప్పుడు మనం ఏ నడుము అయితే మనం చెరిసగానికి పట్టామో అదే నడుము మళ్ళీ పట్టేసి ఈ యొక్క నెక్ ఉంది చూడండి, ఈ నెక్ మధ్యలో ఈ మధ్యలో దీని మధ్యలో ఇలా మనం పెట్టేసి కింద ఖర్చు వదిలేసి పెట్టండి. ఇలా పెట్టేసి కరెక్ట్ గీత గీసేసి మళ్ళీ పైన ఖర్చు పెట్టాలి. ఖర్చు అనేది చాలా అవసరం అండి. ఇలా పెట్టేసాము. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొంతమంది కప్పు పెంచమంటారు. కప్పు పెంచమన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఈ పొడవు పెంచుతాము ఆటోమేటిక్గా. పెంచినప్పుడు ఇప్పుడు దీంతో పాటు మనకి నెక్కు పెరుగుతుంది, చంక కూడా పెరుగుతుంది. ఇది మనకు అర్థం కాదు. కొంతమంది సీనియర్ టైలర్లకు అర్థమవుతుంది, కానీ ఇదేం చేస్తామంటే కప్పే పెంచాం కదా అని మనం కట్ చేసి కుడతాము. ఆ తప్పు మాత్రం మనం చేస్తే బ్లౌజ్ కొలతలు మారిపోతాయి. కస్టమర్ దగ్గర మనం తిట్లు తినాల్సిందేనమాట. అలా ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఎంతైతే పెంచామో ఇక్కడ కూడా అంతే పెంచాలి, ఇక్కడ కూడా అంతే పెంచేసి ఈ చంక ఆది బ్లౌజ్ అంతే పెట్టేసి కప్పు ఒక్కటి పెంచాలన్నమాట. అదొక్కటి చేసుకుంటే మనకి కస్టమర్తో మాట రాదు, కప్పు ఒకటి పెరుగుతుంది. ఒకవేళ కప్పుతో పాటు మనం నెక్కు కూడా పెంచాలి అని వాళ్ళని అడుగుదాం ఏమని, ఈ కప్పు పెరుగుతుంది కాబట్టి దీంతో పాటు నెక్కు కూడా పెరుగుతుంది అని చెప్పేసి అడిగామనుకోండి, ఓకే పెరిగితే పెరిగిందని అంటే అప్పుడు మనం యథావిధిగా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. లేదంటే మాత్రం ఈ యొక్క కప్పు పెంచిన మందం కూడా ఈ చంక పెంచాలి, ఈ యొక్క నెక్కు కూడా పెంచి ఆటోమేటిక్గా మనం కటింగ్ అనేది చేయాలి. ఓకేనా? ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా. తర్వాతకు వచ్చేసి ఒక 2 ఇంచెస్ మందం ఇక్కడ మనం ఇలా పెట్టాలి. ఈ చిన్న తప్పు మనకి ఏమవుతుందంటే బ్యాక్ పార్ట్ ఒకటి పొడవు పెట్టామనుకుంటాం కానీ ఫ్రంట్ పార్ట్ పెరుగుతుంది, ఫ్రంట్ పార్ట్ చంక పెరుగుతుంది. ఇది రాంగ్ అయిపోతుంది, మొత్తం రూటే రాంగ్ అనమాట. అలా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఒక 2.5 ఇంచెస్ పెట్టేసి ఒక గీత గీయాలి. గీసిన తర్వాత దీనికి స్ట్రైట్గా ఇలా గీత. నేనైతే చూడండి ఎక్కడ టేప్ వాడను, ఎక్కడ కూడా స్కేల్ అనేది వాడను అనమాట. ఓకేనా? ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకున్నాను. ఆది బ్లౌజ్ తీసుకొని చక్కగా ఇలా పెట్టేశాను. చూడండి ఇలా పెట్టేసి ఇంకా చూడండి అటువైపు ఖర్చు ఇటువైపు ఖర్చు గీత స్ట్రైట్గా కింది దాకా గీసేసాను. దీనికైతే కప్పు నేను పెంచలేదండి. మీరు పెంచుకుంటే ఒకవేళ తప్పు జరుగుతుందని చెప్పాను. ఇదైతే ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే పెడుతున్నాను. ఓకేనా? ఇప్పుడు చంక కింద భాగం
చంక కింద భాగం అంటే ఇప్పుడు ఈ చంకలో ప్లస్ గుర్తుంది కదా, ఇది నడుము. ఇవి రెండు కూడా ఇలా పట్టేసి కింద ఖర్చు దగ్గర నుంచి ఖర్చు వదిలేసుకోవాలి. మనం ఇక్కడ వదిలేసాం కదా, అలాగే ఇక్కడ కూడా వదిలేయాలన్నమాట. ఇంతమందం అక్కడ నుంచి మనం ఇది కరెక్ట్ గీత గీసేసి పైన ఖర్చు మళ్ళీ పెట్టుకోవాలి. మనం ఏం చేస్తుంటాం అంటే దీని ప్రకారం తీసినా కూడా చంక పెద్దగా అవుతుంది ఆది బ్లౌజ్ కన్నా కూడా. ఖర్చు అయితే కలుపుకోవాలి మనం, ఓకేనా. కలుపుకున్న తర్వాత ఈ ఖర్చు కలుపుకున్న దాని దగ్గర గీత ఇలా గీసేయాలి. ఇప్పుడు చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క బ్లౌజ్ యొక్క కొలతని ఇలా పెట్టేసి మనం చూసుకోవాలి ఒకసారి. చూడండి మనకు మెడ వచ్చేసిందా రాలేదా, మళ్ళీ పెద్దగా అవుతుందా చిన్నగా అవుతుందా, మళ్ళీ ఒకసారి మనం ఇలా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకు సరిపోతుంది, ఓకేనా. అయితే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా రౌండ్ కావాలంటే రౌండ్, డిజైన్ కావాలంటే డిజైన్ చేసుకోవచ్చు. ఇది తర్వాత సంగతి. నేనైతే ఇది కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే వీళ్ళు ఒక మాట వర్క్ చేపియాలన్నారు, మళ్ళీ ఒక మాట ఏంటి అంటే మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్, లేదంటే ఏదైనా డిజైన్ పెడదు కానీ అన్నయ్య అన్నారు. ఎందుకైనా మంచిదని ఇది ఒక్కటే ఉంది ఇప్పుడు షాప్ దగ్గర, మీకు కటింగ్ చూపిద్దామంటే అందువల్ల నేను దీన్ని కట్ చేస్తున్నాను, ఓకేనా. ఇలా మనం చంక రౌండ్ అనేది తీసాం. ఈ చంక రౌండ్ తీసేటప్పుడు కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అవి కూడా ఇప్పుడు రెండో టిప్ కింద చెప్తాను. ఈ చిన్న చిన్న తప్పుల వల్లనే మనకి ఏం జరుగుతుందంటే బ్లౌజ్ అంతా కొలత అనేది మారిపోతూ ఉంటుంది అనమాట, ఓకేనా. ఇక్కడ మనం నెక్కు కిందికి పెరిగే కొద్దీ ఇది కూడా మనం లోనకి పెడుతూ ఉండాలి. ఇది రెండో టిప్ కింద మీరు గుర్తుంచుకోండి. ఫస్ట్ టిప్ అయితే కప్పు పెరిగితే మనం ఈ తప్పులు చేస్తాము. రెండోసారి ఇది నెక్కు కిందికి పెరిగినప్పుడు ఇక్కడ మనం ఇటు పోయే కొద్దీ ఇక్కడ ముడత వస్తుంది, అందువల్ల లోనకి రావాలన్నమాట. నెక్కు కిందికి పోయే కొద్దీ షోల్డర్ తగ్గాలి, ఇది కూడా తగ్గాలి, ఇది కూడా తగ్గాలి. ఇలా తగ్గించుకుంటూ పోయే కొద్దీ తగ్గించుకుంటూ రావాలి. డీప్ అయ్యే కొద్దీ నెక్ ఏమవుతుందంటే మనం తెంపుతూ ఉంటాం కాబట్టి వెడల్పు అవుతూ ఉంటుందన్నమాట. అందువల్ల మనం ఇది తగ్గించుకోవాలి. ఇది కూడా ఈ తప్పు అనేది మీరు చేయొద్దు. అందరికీ ఒకేలాగా షోల్డరు, అందరికీ ఒకేలాగా చంక, అందరికీ ఒకేలాగా నెక్కు పెట్టామే అనుకోండి, ఇక బ్లౌజ్ కొలతలే మారిపోతాయి. ఇది బాగా గుర్తుంచుకోండి మీరు, ఓకేనా. ఇదైతే రెండో టిప్ అనమాట, ఓకేనా. ఇప్పుడు ఈ చిన్న చిన్న తప్పులు మీరు చేయకుండా ఉంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు ఖర్చులకి మనం ఏం చేసాము, కాట్లు అనేవి పెట్టేసాము. నెక్ దగ్గర కూడా ఒక కాట్ అనేది పెట్టేసాము, ఓకేనా. ఈ నెక్కు కూడా నేను ఖర్చు పెట్టాను చూడండి, కొంచెం వదిలేసాను, అలా మీరు కూడా వదిలేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక ఈ ఓపెన్ పార్ట్స్ మన వైపుకు వేసుకొని ఇక దీన్ని క్రాస్గా మనం పెట్టేయాలన్నమాట. క్రాస్ అంటే చంకపాగం మన వైపుకు వేసుకొని చూడండి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని నీట్గా ఇలా ముడతలు లేకుండా చేసి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఇప్పుడు బాగా చూడండి, ఈ ఆది బ్లౌజ్ రివర్స్లో పైన ఖర్చు దగ్గర నుంచి సగానికి షోల్డర్ మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఈ కింది డాట్ దాకా ఇలా పట్టి దీన్ని గుంజకుండా, క్రాస్ బ్లౌజ్ కదా గుంజడం వల్ల ఏమవుతుందంటే మనకి సాగుతుంది. ఇలా పెట్టేసి ఇక్కడికి ఒక గుర్తు పెట్టాలి. అంటే కింద కూడా ఖర్చు వదులుకున్నాను నేను, ఇది వచ్చేసి ఇక్కడికే ఉంది. ఇక్కడ మళ్ళీ పైన ఈ ఖర్చు మందం నేను పెట్టేశాను అనమాట. పైన ఈ ఖర్చు ఎంత ఉందో అంత, ఓకేనా. ఖర్చులు చూసుకోవాలి ప్రతిసారి కూడా మనం. ఇప్పుడు దీన్ని ఇలా మలిచేసాను, ఇలా మలిచేసి ఇప్పుడు దీన్ని ఇలా గీత గీసేసుకున్నాను. ఇది అనమాట ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ కొలత. ఇక్కడ మనకి నక్కులు పోకుండా చూసుకోవాలి, ఓకేనా. ఇలా దీన్ని సరి చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ కొద్ది ఒకవేళ జాయింట్ వచ్చినా వేసుకోవచ్చు, మళ్ళీ హ్యాండ్స్ అనేవి పొడవు తగ్గుతాయో ఏమో ఒకసారి చూసుకోవాలి మనం, ఓకేనా. ఇలా ఈ మూలం మీద అయితే జాయింట్ వస్తుంది, నేను వేసుకుంటాను. ఇది దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇది ఎలా అయితే ఉందో అలాగే చేయాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకో టిప్పు మనకి తప్పు అనేది ఉంటుంది. కొంతమంది బ్లౌజ్ ఇచ్చి చెప్తారు, అన్నయ్య ఇక నాకు బ్లౌజ్ పైకి పీక్కపోతుంది అంటారు. అప్పుడు ఏం చేయాలి, మనం ఈ యొక్క బెల్ట్ని తక్కువ చేసుకోవాలి. ఇలా తక్కువ చేసుకుంటే ఆ పైకి పీక్కపోయే వ్యవహారం ఆగిపోతుంది. ఇంకోటి ఏంటి, మనకి కిందికి ఉందన్న ముందు షేప్ అంతా కిందికి అయింది అన్నప్పుడు ఇది కొంచెం మనం ఇలా పైకి పెట్టాలి, బెల్ట్ వెడల్పు పెట్టాలి. ఇవి మనం తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోకుండా మనం ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగా ఏం చేయాలో తెలియక అలాగే కుట్టేసామనుకోండి, మళ్ళీ అదే తప్పు మనకి రిపీట్ అవుతుంది, కస్టమర్ దగ్గర మాట అనేది వస్తుంది. ఇది బాగా గుర్తుంచుకోవాలి మనం, ఓకేనా. దీన్ని కొంచెం మనం ఇలా మనం కటింగ్ అనేది చేసేసుకుందాం. ఇలా మనం చేసేసుకోవాలి. బ్లౌజ్ అనేది ఏంటి అంటే ఒక్క బ్లౌజ్ కుడితే 250 300 అండి. థ్రెడ్ పైపింగ్ వేసి కుడితే 400 కూడా నడుస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఉన్నంత కాంపిటీషన్ దేనికి లేదండి. ఇంట్లో కూర్చొని మీరు ఈజీగా బ్లౌజ్కి 150 తీసుకున్న 2 బ్లౌజులు కుట్టుకుంటే 300 అంటే నెలకి 10,000 కళ్ళ చూస్తాం, 9,000. ఇంకొకటి ఎగస్ట్రా కుట్టుకున్నాం అనుకోండి 12,000 దాకా వస్తాయి. అవి మన ఖర్చులకి, ఇప్పుడు మీ ఇంట్లో ఖర్చులకి మీకు ఉంటాయి కదా. నేను ఇవాళ ఒక చిన్న వీడియో చూశాను. ఆ వీడియో ఏంటంటే భర్త మట్టి షాపింగ్కి వెళ్ళింది భార్య. వెళ్ళి ఇక ఏది అడిగినా కూడా భర్త మీద ఆధారపడి ఉంది కదా ఆమె.
తండ్రి మీద ఆధారపడాలి, తమ్ముడి మీద ఆధారపడాలి, భర్త మీద కూడా ఆధారపడాలి. ఇది మనకి సహజం, ఇక ఈ సమాజంలో సహజం. ఇక భర్త తండ్రో అన్నో ఇస్తేనే ఆడ మనిషి ఏం చేయాలి, ఆ డబ్బు అనేది తీసుకోవాలి. పాపం ఆమె ఎంతో పని చేస్తుంది ఇంట్లో, కానీ అది జెంట్స్కి ఎవరికి అర్థం కాదండి. కొంతమంది అర్థం చేసుకుంటారు, 100కి ఒక 50 మెంబర్స్ మాత్రమే హెల్ప్ కూడా చేస్తారు. కానీ అర్థం కాని వాళ్ళకి ఏంటంటే ఆ పని విలువ తెలియదు, వాళ్ళ కష్టం కూడా అర్థం కాదు. అప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు అక్కడ నేను చూసిన సిచ్యువేషన్ ఏంటి అంటే, డ్రెస్ అడిగితే హే ఎందుకు నీకు చాలా డ్రెస్సులు ఉన్నాయి, వద్దు అవసరం లేదన్నారు. హ్యాండ్ బ్యాగ్ అడిగితే హ్యాండ్ బ్యాగ్ కూడా అవసరం లేదు, చాలా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్లు, ఉన్నది వేసుకోరాదన్నారు. ఇక బజార్కి వెళ్ళింది ఎందుకు, ఆ అమ్మాయి ఇంట్లో స్ట్రెస్ తట్టుకోలేకనే, పిల్లగాళ్ళ ఇబ్బంది లేకనే భర్త ఏమంటే అలా అలా నడుచుకుంటూ ఏదైనా నచ్చింది కొనుక్కోవాలని వెళ్ళింది. కానీ భర్త బడ్జెట్ తక్కువ ఉండడం వల్లనో, డబ్బులు లేకపోవడం వల్లనో, లేకపోతే మురిగినతనం వల్లనో తను ఇవ్వట్లేదు. అది చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఏదో 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 ఎక్కడికో వెళ్ళిపోయింది నా మైండ్ అనేది. ఎందుకంటే ఇప్పుడు అదే బాధ మీరు కుట్టుకుంటే ఉండదు కదా, మీ ఖర్చులు మీరు ఎత్తుకోవచ్చు, ఇంట్లో మీకు నచ్చింది కొనుక్కోవచ్చు, ప్రతి దానికి చేయి చాపాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు జెంట్స్ది తప్పు అనట్లేదు నేను, అలా అని భార్యది కూడా తప్పు అనట్లేదు. వాళ్ళది ఏంటి అంటే అది పెరిగిన ప్రాబ్లమో, డబ్బు లేకనో, వాళ్ళు ఇబ్బందులు ఉండో అలా ఉన్నారు. కానీ ప్రతి దానికి చేయి చాపడం అది చిన్నతనమే కదా. అది బాధ్యత, భర్తకైనా తండ్రికైనా అన్నకైనా ఇప్పించడం బాధ్యత. కానీ డబ్బులు ఉంటే ఇప్పిస్తారు, లేకపోతే ఇప్పుడు వాళ్ళు బాధపడాలి, మీరు బాధపడాలి. అందువల్ల మనం ఈ చిన్న చిన్న పనులు చేసుకోవడం వల్ల ఒకళ్ళ ముందు చేయి చాపుకునే అవసరం అయితే ఉండదు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఆ చిన్న పని అంటే ఏంటి, ఇంట్లో ఉండి పిల్లగాళ్ళని చూసుకుంటూ వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత చేయగలిగిన పని ఏంటి, ఒక్కటే మనం మిషన్ అనమాట. మిషన్కి మించిన పని ఏది లేదండి నాకు తెలిసి అయితే. ఇప్పుడు మా ఇంట్లోనే చూడండి, మా అక్కగారు కుడతారు, మా అక్కగారు కోడళ్ళు ఉన్నారు, వాళ్ళు కుడతారు, మా మిస్సెస్ కుడుతుంది, ఇటు ఇక మా ఇంట్లో కిరాయికి ఉండే అమ్మ, వీళ్ళంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి అంటే ఖాళీగా ఉండడం ఇష్టం లేని వాళ్ళే. వీళ్ళంతా కూడా ఏదో ఒకటి చేయాలి, ఎంత లేదన్నా రోజుకు ఒక 200-300 కుట్టుకుంటారు. వాళ్ళ ఖర్చులు వాళ్ళు ఎత్తి పక్కన పెట్టేసుకుంటారు. ఇంట్లో చిన్నదానికి గన్నదానికి ఇప్పుడు ఏదన్నా సమయానికి భర్త ఉండడు, పిల్లలు ఉండరు, ఏదైనా తెప్పియాలంటే ఏం చేయాలి, ఇది ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పెట్టి తెప్పియొచ్చు. పాలకో లేకపోతే కూరగాయలకో, చిన్న చిన్న ఏదో ఇంటి ముందుకు అమ్మడానికి వచ్చిన నైటీలకో ఏదన్నా ఒకటి కొనుక్కోవడానికి వీళ్ళకంటూ పర్సనల్ ఒకటి అంటూ ఉంటుంది. లేదంటే తల్లిగారి దగ్గరికి వెళ్ళి అడగడము, లేకపోతే ఎవరి దగ్గరకో వెళ్ళి అడగడము, ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులు అనమాట. అందువల్లనే మనం ఏం చేయాలి అంటే, మీ డబ్బులు మీరు సంపాదించుకోవాలి అంటే ఒక పని అనేది, ఒక బ్రాండ్ మీ పేరు మీద ఉండాలన్నమాట. అది ఉండాలి అంటే మాత్రం నేను ఎలా అయితే చెప్తున్నానో అలా మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు ఇదంతా కట్ చేసాము, ఫ్రంట్ పార్ట్లో కూడా కొన్ని తప్పులు మనకి ఏంటో తెలిసాయి, కిందికి పెట్టాలన్నా పైకి పెట్టాలన్నా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా చేయాలన్నమాట. ఈ ఆది బ్లౌజ్ అయితే కరెక్ట్గా ఉంది, ఇది మనం కుట్టిందేనండి, 1 ఇయర్ బ్యాక్ కుట్టాము. ఇప్పుడు ఇది దీనికి ఏంటంటే ఇలా పెట్టేసి మనం చిన్నగా ఇలా మనం నెక్ అనేది చెక్ చేసుకోవాలి, ఫ్రంట్ నెక్. ఓకేనా. ఉక్సులు పట్టికి పైన ఖర్చు వదులుకోవాలి, కింద కూడా వదిలేసుకొని దీన్ని ఇలా మనం గీతలు అక్కడక్కడ గీత గీసేసుకోవాలి. ఓకేనా. ఇలా వచ్చేసింది. ఓకేనా. దీని ప్రకారం మనం ఖర్చు కలిపేసాను, దీనికి కూడా మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కలపలేదు అనుకోవద్దు, కలిపేసి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఇవి ఎందుకు చెప్తున్నానంటే మధ్యలో మీకు సోది ఏంది అన్న ఇలా చెప్తున్నాడు అనుకోవచ్చు, కానీ ఇదేంటంటే నిజాలండి. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చూస్తేనే బాధ అనిపిస్తూ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకు కూడా. ఇప్పుడు మనం కింద ఒక 1.5 ఇంచెస్ వెడల్పు మీద ఇలా షేప్ అనేది తీయాలి. షేప్ ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగానే తీయండి, లేదంటే ఆది బ్లౌజ్ ప్రకారం మనకు ఉక్సులు పట్టి రావాలి అంటే నేను చెప్పినట్టుగా తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్కి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ షేప్ బెల్ట్ వదిలేసి ఇలా పెట్టాలి. ఈ 1 ఇంచ్ మనకి మధ్యలో డాట్కి పైన ఖర్చుకి కింద ఖర్చుకి సరిపోతుంది. ఓకేనా. ఇలా మనం పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే డాట్కు 3 భాగాలు చేసి ఒక గుర్తు, ఇది 3 భాగాలు చేసి ఒక గుర్తు. 3 భాగాలు అంటే ఏంటి, ఇది 3 భాగాలు చేయాలి, ఇది 3 భాగాలు చేయాలి. ఇలా 3 భాగాలు చేసి ఒక్కొక్క గుర్తు మనం చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే బ్యాక్ ఫ్రంట్ తీసుకోవాలన్నమాట. ఈ బ్యాక్ ఫ్రంట్ అనేది ఇలా మనం తీసేసుకొని చక్కగా మనం ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, చక్కగా ఇలా పెట్టేసుకొని ఇలా మనం తీసేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కటింగ్ అన్నట్టు. ఇక దీనికి మించిన కటింగ్ ఏం లేదు. ఇప్పుడు నేనేం చేశాను, స్కేలు వాడలేదు, ఓన్లీ డీస్ కత్తెర మీతో మాట్లాడుకుంటూ కటింగ్ చేస్తున్నాను. ఇవి రెండే. మార్కింగ్ ఎలా వేస్తున్నాను, టేప్ అయితే వాడలేదు, స్కేల్ కూడా వాడలేదు. ఇలా మనం ఏంటి అంటే ఇంట్రెస్ట్గా చేసుకుంటే పని అనేది వస్తుందండి. మనిషిని చూసి కూడా అందాజ ప్రకారం మనం కుట్టొచ్చు, వీళ్ళకి ఇంత కొలత ఉంటుందని అలా మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు హ్యాండ్ అనమాట. ఇక ఈ హ్యాండ్ అనేది ఎలా, చాలా ఈజీగా కట్ చేస్తాను చూడండి. ఈ హ్యాండ్ అనేది మనం ఇలా కట్ చేసేసుకొని కొలతలతో కూడా చెప్పాను మీకు, ఆది బ్లౌజ్తో కూడా చెప్పాను. ఇప్పుడు ఆది బ్లౌజ్తోనే మీకు చెప్తాను. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి చూడండి, ఇలా పెట్టేసి 1 ఇంచ్ కిందికి మనం ఉంచేసి లూజు ఖర్చు ఇక్కడ కూడా
లూజు ఖర్చు, ఇక్కడ కూడా ఖర్చు, ఇలా పెట్టేసుకొని ఇక ఇలా తీయడమే. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇదేమన్నా మనం చాలా కష్టపడ్డామా? ఏం లేదు. ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగే పెట్టేసి దాని ప్రకారం తీసామన్నమాట, ఖర్చులతో కలిపేసుకొని. ఈ చంక వైపుకి ఇలా తీసుకోవాలి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించాలన్నమాట. ఇవి పాటించకుండా మనం ఏంటి అంటే ఎలా ఉందో అలా మనం చేసుకున్నాం అనుకోండి, నేను చెప్పినట్టుగా మీరు చేసుకుంటూ వస్తుంది. కానీ మీకు వచ్చినట్టుగా మీరు చేశారనుకోండి, అసలు ఇవి పాటించకుండా ఈ చిన్న చిన్న తప్పుల వల్ల బ్లౌజ్ మెజర్మెంట్స్ మారిపోతాయి. కస్టమర్ దగ్గర కూడా మనం మాట పడాల్సి వస్తుంది. బ్యాక్ ఫ్రంట్ కూడా ఇలా తీసేద్దాం. చూశారు కదా, ఈరోజు వచ్చేసి నేను కటింగ్ ఎలా చేశానో చాలా సింపుల్గా, చాలా చిక్కగా చేశాను. అయితే ఒక చిన్న మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. వీడియో ఎండ్ దాకా చూశారు అంటే వీళ్ళకి పని ఎంతో ఇంట్రెస్ట్ ఎంతో ఉంటేనే ఇంత దాకా వస్తారు. అందుకని నేను ఇక్కడ చెప్తున్నాను ఈ మాటలు అనేది. ఫస్ట్లో చూసి ఫస్ట్లో స్కిప్ చేసిన వాళ్ళంతా కూడా పని వచ్చి ఉంటుంది, లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోవడము, లేకపోతే ఇక మన ఛానల్ చూడడం అలవాటు లేని వాళ్ళే అలా స్కిప్ చేసుకుని వెళ్ళిపోతారు. కానీ చివరి దాకా ఉన్న వాళ్ళకి ఈ మాటలు ఉంటాయని నేను లాస్ట్లో చెప్తున్నాను. ఒకటి ఏంటి అంటే మనం స్పెషల్గా ఇక్కడ నేనేం చేశాను అంటే క్లాసులు పెడుతున్నాను. 35 డేస్ క్లాసులు అండి. మనకి 35 డేస్కి బెడ్ ఛార్జీ, మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే హాస్టల్కి 3 పూటల భోజనము, ఇక్కడ ఉండటానికి, ప్లస్ క్లాసులకి అంటే 5 రకాల మోడల్స్ నేర్పిస్తున్నాను బ్లౌజులు. ఒకటేంటి నార్మల్ బ్లౌజు, ఇంకోటి ప్రిన్స్ కట్, ఇంకోటి బోట్ నెక్ ప్రిన్స్ కట్, ఇంకోటి వచ్చేసి మనకి కటోరీ, ఇంకోటి వచ్చేసి కాలరు. ఇలా 5 రకాలు బోటిక్ షాప్కి సంబంధించిన 5 రకాల బ్లౌజులు కోర్స్ అనేది నేను పెట్టానండి. 35 డేస్ మీరు ఇక్కడే ఉండి ఇక్కడే నేర్చుకోవచ్చు. సండే సెలవు ఉంటుంది. 35 డేస్ ఎందుకంటే 4 డేస్ సెలవులు ఉన్నాయి కాబట్టి ఆ 5 డేస్ నేను కలిపానండి. మీకు ఖచ్చితంగా కట్ చేసి కుట్టుకొని 5 బ్లౌజులు వేరే వాళ్ళకు కూడా కుట్టుకొని షాప్ పెట్టేటట్టుగా ట్రైనింగ్ ఉంటుంది. మనకి దాని ఖర్చు అంతా వచ్చేసి 25,000 అండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు ఏం చేయండి అంటే నేను డిస్క్రిప్షన్లోనన్నా స్క్రీన్ మీదనైనా నెంబర్ పెడతాను. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు చక్కగా మా దగ్గరకు వచ్చి నేర్చుకోవచ్చు. నేర్చుకోవడం అంటే ఎలా, మీకు మళ్ళీ ఇబ్బంది పెట్టము, మీకు టార్చర్ పెట్టము, కడుపు నిండా భోజనం పెట్టి మంచి నిద్రతో పాటు మంచి పని కూడా ఉంటుందన్నమాట. చాలా చక్కగా మా ఇంట్లో మనిషికి నేర్పించినట్టుగా ఒక 2-3 టీచర్స్ లేడీస్ ఉంటారు. పొద్దుగూకులు మీకు సముదాయిస్తారు. ఎవరి మిషన్ వాళ్ళకే ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా మాదేనండి. మీకు నేర్పించే ఫ్యాబ్రిక్ 5 రకాల బ్లౌజులు, లైనింగ్ బ్లౌజులు ఉంటాయి, లైనింగ్లు కూడా ఉంటాయి. అవన్నీ షింక్ చేసి ఐరన్ చేసి మీకు కత్తెరతో పాటు అన్నీ కూడా కిట్టు మీకు ఇచ్చేసి నేర్పించి పంపిస్తాము. చాలా చక్కగా ఒక ఇంట్లో మనిషి కుట్టుకొని బయటికి వెళ్ళి షాప్ పెట్టుకునేటట్టుగా నేర్పిస్తామన్నమాట. మొత్తం కూడా 25,000 ఛార్జెస్ అనమాట 35 డేస్కి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు కాల్ చేసి మీరు తీసుకోవచ్చు, బుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఒక 30 లోపు అనమాట, 20 లోపు మెంబర్స్కే ఈ ఛాన్స్ అనేది ఉంది. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ తయారైనప్పుడు వాళ్ళకు కూడా ఉంటుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డబ్బులు చూసుకొని మీరు హాజరు కావచ్చు. అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్ కూడా అమౌంట్ కొంచెం తక్కువగా ఉంటుంది. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆఫ్లైన్ క్లాసులు, ఆన్లైన్ క్లాసులు రెండింటికి కూడా అమౌంట్ ఉంటుందండి. చాలా క్లియర్గా, చాలా చక్కగా, ఈజీగా నేర్చుకునేటట్టు ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఏం చేయండి అంటే దీని మీద నెంబర్కి కాల్ చేసి చక్కగా మీరు బుక్ చేసుకోండి. ముందే అమౌంట్ కొట్టి మీకు బుక్ చేసుకున్నారనుకోండి, ఫలానా డేటు ఫలానా రోజు అని నేను చెప్తాను. అప్పుడు మీరు ఇక్కడికి వచ్చి 35 డేస్ ఉండి చక్కగా పని అనేది నేర్చుకుని 5 రకాల బ్లౌజులు నేర్చుకుని వెళ్ళి షాప్ పెట్టుకోవచ్చు డైరెక్ట్గా. అలా ఉంటుంది మన ట్రైనింగ్. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.